ధీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. గోరంట్ల అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఐసిరి. ఏపీలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలపై సిబిఐ విచారణ జరిపించాలి. గంజాయి ముఠ చేతిలో హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టరేట్లో ఘనంగా 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. రెండు సంవత్సరాల పిల్లోడికి అరుదైన డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం. అఖిల భారత కార్మిక హక్కుల సమర పతాకకు వేదిక కాబోతున్న విశాఖకు తరలిరండి సిఐటియు. కోడుమూరు మండలం గోరంట్ల అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఐసిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమాను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడి విజయ్ను ఆదేశించారు. బుధవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు తదితర పదార్థాలను రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ రిజిస్టర్లను పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పదార్థాలు, స్టాక్ రిజిస్టర్లకు పొంతన కుదరకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్లో 1309 గుడ్లు స్టాక్ ఉన్నాయని, మిగిలినవి గర్భవతులకు పంపిణీ చేస్తున్నట్లు ఉండగా ఫిజికల్ గా కేంద్రంలో 1584 గుడ్లు ఉన్నాయని గుర్తించారు. గత నెల 3వ వారం, 4వ వారంలో వచ్చిన గుడ్లను పూర్తి స్థాయిలో టేక్ హోమ్ రేషన్ కింద గర్భిణీ బాలింతలకు పంపిణీ చేయకుండా ఎందుకు అలాగే నిల్వ ఉంచారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించారు. అంగన్వాడీ సూపర్వైజర్లు వెరిఫై చేయకుండా ఏం చేస్తున్నారని అంగన్వాడీ సూపర్వైజర్ కి నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ వైద్యశాలను తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఖచ్చితంగా సందర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, తహసీల్దార్ నాగరాజు, సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. గంజాయికి అలవాటు పడి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దంటూ ప్రచారం చేసిన ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్యను పిల్లల ఎదుట హత్య చేసిన దారుణమైన పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గంజాయి మూటతో పాటు ఇతర మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాలపై సిబిఐతో విచారణ జరిపించాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జె దివాకర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, ఎస్ అన్వర్ భాషా, కె మధుసూదన్ డిమాండ్ చేశారు. నెల్లూరులో హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎండి యూనస్, ఏ వెంకటేశ్వర్లు, ఎస్ రమణగౌడ్, ఎన్ విజయ్ కుమార్, ఈ లక్ష్మణ గౌడ్, ఎన్ శ్రీనివాసరెడ్డి, కె శ్రీనివాసులు, శ్రీ మధు, ఏ ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పెంచరయ్య కుటుంబాన్ని వెంటనే కళాకారుడు పెంచరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం కళాకారుడు పెంచరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. కళాకారుడు పెంచరయ్య కుటుంబాన్ని గాంజాయి గుండాలను ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే కళాకారుడు పెంచరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పెంచరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. కళాకారుడు పెంచరయ్య కుటుంబాన్ని వెంటనే గంజాయి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. గంజాయి గుండాలను వెంటనే హత్యకు గురైన పెంచరయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుండాల చేతిలో హత్యకు గురైన పెంచరయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టణ పౌర సంక్షేమ సంఘం గంజాయి ముఠాయిని వెంటనే రాష్ట్రంలో యొక్క భవిష్యత్తును దుగ్గిపాలు చేసేటువంటి గంజాయి ముఠాల యొక్క ఆగడాలను రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాలి. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి హత్యగావించబడినటువంటి పెంచరయ్య గారి కుటుంబంలో పిల్లల యొక్క చదువు బాధ్యతను, వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఆ విధంగా ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. పదార్థాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా గాంజాయికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేటువంటి ఒక కళాకారుడు నెల్లూరులో ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఆయన పిల్లల ఎదుటనే దూరంగా హత్య చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపరిచింది. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యాపారం పైన, గంజాయి వ్యాపారం పైన సిబిఐ విచారణ కల్పించాలి. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, గంజాయికి మద్దతు ఇస్తున్నటువంటి నాయకులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రశాంతత కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని మనవి చేస్తాం. ప్రధాన కారణం ఈరోజు గంజాయి ముఠాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయనపై పట్టపగులే అత్యాచారానికి తెలియజేసింది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరులో హత్యకు గురైనటువంటి పెంచరయ్య గారు ఈ యొక్క వస్తు పదార్థాలని మానేయండి అని ఆయన ప్రచారం చేసినందుకు ఆయన పైన తీవ్రమైనటువంటి గుండాలతో హత్య చేశారు. అందుకోసం ఆయన కుటుంబాన్ని కాపాడాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నెల్లూరులో హత్యకు గురైనటువంటి పెంచరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి ముఠాలు కూడా పెరిగిపోతున్నాయి. దీని వెనకాల కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు ఉన్నారు కనుక దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని విచారణ డిమాండ్ చేయాలని పట్టణ పౌర సంక్షేమ తరఫున కోరుతున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన సమావేశ మందిరంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల నాయకులు పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. స్త్రీశక్తి పథకం అమలైన తర్వాత ఆర్టీసీ బస్సులో రద్దీ పెరిగిందని, వికలాంగులకు కేటాయించిన సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంపు, సహాయక పరికరాలు అందజేయడం వంటి కార్యక్రమాలు చేశారని తెలిపారు. జాయింట్ కలెక్టర్
నురుల్ కమర్ మాట్లాడుతూ దివ్యాంగుల చట్టాలను తప్పక అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజమనమ్మ, గోపాల్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. బీకామ్ లో కడుతున్నారు 2014 అధికారులు దీన్ని, ఎందుకంటే ఇది వికలాంగులకు అనుగుణంగా కొత్తగా కడుతున్నారు కాబట్టి దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. దాన్ని తొందరగా ఈ బిల్డింగ్ 100% వికలాంగులు చేర్చుకోవాలి. 100% ఎందుకంటే మీకు గైడ్లైన్స్ ఉన్నాయి, పైనుంచి చేర్చుకోవాలి. ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి వికలాంగుల కోసం చేర్చే ఉన్నప్పటికీ మిగతా వికలాంగులు చేర్చుకోమని 100% ఉన్నాయి కాబట్టి 100% వికలాంగుల 100% వై భార్గవ్ చౌదరి గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం మనకి ఎంత అన్యాయం జరిగిందో. ఇటీవలనే మన వీరేష్ గారు చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులు చేయలేదంటే ఎంత దుర్మార్గంగా మన పైన వివక్ష చూపుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. మరి ఒక బ్యాక్లాగ్ పోస్ట్ మనం చెప్పుకుంటామా? ఒక పింఛన్ పెంచలేదు, ఒక ఆర్థిక పరంగా ఆర్థిక సహాయం చేయలేదు, బ్యాంకు రుణాలు ఇవ్వలేదు, సహాయ పరికరాలు ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోగా గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి బండ్లలో మిగిలిపోయినటువంటి 8,000 కోట్లు పెట్టి గతంలో బండ్లు మాత్రమే పంపించేశారు. కానీ ఎలాంటి సహాయ పరికరాలు ఇవ్వకపోగా ఇప్పటికి కూడా ఆ కొరతతో ఆ విషయంతో ఇప్పటికి కూడా సహాయ పరికరాలు రాని స్థితిలో ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధతో మన సహాయ పరికరాల కోసం, మన ఆర్థిక అభివృద్ధి కోసం, మన జీవితంలో వెలువరించడం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది తర్వాత డిసెబిలిటీ కోసం సెపరేట్ టాయిలెట్స్ కానీ, వీళ్ళ కోసం సెపరేట్ రెస్ట్ రూమ్, వీళ్ళ కోసం సెపరేట్ వెయిటింగ్ రూమ్, అది అన్ని కోసం ప్రొవిజన్ వచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు యాక్ట్ వచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ is committed to implement each and every act which has been implemented by parliament or మన state legislation. అది తర్వాత చాలా వరకు జియో కూడా వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ ఇన్ జాబ్స్ కావచ్చు, ఈ సర్టిఫికేట్ లో ఎలా మళ్ళీ మీన్స్ అది ఇవాల్యుయేషన్ కావచ్చు, రీఎవాల్యుయేషన్ కావచ్చు, అన్ని కోసం రూల్స్ వచ్చాయి. అది మనము ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కమిటెడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ 2 సంవత్సరాల పిల్లోడికి అరుదైన డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు. కర్నూలులోని యశోద హాస్పిటల్ బ్రాంచ్ లో డాక్టర్ సాగరి గుల్లపల్లి మీడియా సమావేశం నిర్వహించి అరుదైన ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన 2 సంవత్సరాల బాలుడు అభినవ్ రెడ్డికి పుట్టకతోనే అనారోగ్యంతో ఉండి ఫిట్స్ వచ్చేవని తల్లిదండ్రులు ఫిట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ సాగరి గుల్లపల్లిని సంప్రదించారు. దీంతో అభినవ్ రెడ్డికి ఆరోగ్య పరీక్షలు అనంతరం సర్జరీ చేస్తే ఫిట్స్ పూర్తిగా నయం అవ్వడంతో పాటు ఎదుగుదల ఉంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సర్జరీ అనంతరం అభినవ్ రెడ్డి పూర్తిగా కోలుకుని ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదని అభినవ్ రెడ్డి తండ్రి మణికంఠారెడ్డి తెలిపారు. యశోదాలో లేదు, సెంటర్స్ ఫ్యూ అని చెప్పాను కదా. గవర్నమెంట్ సెటప్ లో సాగరండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్. ఎపిలెప్టాలజిస్ట్ అంటే ఏంటంటే న్యూరాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఫిట్స్ లో ట్రైన్ అయిన వాళ్ళని ఎపిలెప్టాలజిస్ట్ అంటారు. సో ఎపిలెప్సీ అంటే ఏంటంటే జనరల్గా 2 కన్నా ఎక్కువ ఫిట్స్ 24 గంటల వ్యవధిలో వస్తే ఎపిలెప్సీ అంటారు. సో 60% ఆఫ్ పేషెంట్స్ జనరల్గా కామన్గా ఉన్న అపోహ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ మనం క్యూర్ చేయలేము, ఎప్పుడు మందులు లైఫ్ లాంగ్ వాడుకోవాలని. కానీ 60% ఫిట్స్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. మందులు కూడా తీసేసే అవకాశాలు చాలా ఉంటాయండి. సో మనం ఏంటంటే చిన్నప్పుడు కొంతమందికి పుట్టుకతో జన్యుపరమైన కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక మచ్చ వస్తుంది, మన మెదడు 2 భాగాలుగా 2 లోబ్స్ గా డివైడ్ అయింది. దానిలో 4 లోబ్స్ ఉంటాయి అన్నమాట. 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒక్కొక్క భాగంలో 4 లోబ్స్ ఉంటాయి, ఫ్రంటల్, టెంపరల్, పెరైటల్, ఆక్సిపిటల్ అని. సో ఈ లోబ్స్ లో ఏదైనా పుట్టుకతో ఒక మచ్చ, ఏదైనా కారణం కావచ్చు. మచ్చ అంటే సమ్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నందువల్ల వాళ్ళ కొంతమందికి ఫిట్స్ చిన్న వయసులోనే రావచ్చు, కొంతమంది మధ్య వయసులో రావచ్చు, కొంతమంది 50 ఏళ్లలో కూడా చూసాను. సో ఎందుకు రావచ్చు, ఎందుకు ఫస్ట్ ఇమీడియట్ గా రావు అంటే ఏంటంటే ఆ మచ్చ
అబ్నార్మల్ టిష్యూ ఏంటంటే పక్కనున్న నార్మల్ టిష్యూ యొక్క సెల్స్ ని కనెక్టివిటీ వల్ల మొత్తం కనెక్ట్ అయిపోయి ఫ్యూచర్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి. అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. సో వీడికి ఏంటంటే పుట్టుకతోనే ఇక్కడ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉంది. సో ఈ ఎడమ వైపు వెనక భాగంలో మచ్చ ఉండటం వల్ల వాడికి సంవత్సరంన్నర నుంచి ఫిట్స్ స్టార్ట్ అయింది. సో రాను వాడికి ఏంటంటే 2.5 ఏళ్ళప్పుడు నా దగ్గరికి వచ్చాడు. డైలీ ఫిట్స్ గా అయ్యి 2-3 మందుల మీద కూడా డైలీ ఫిట్స్ అవటమే కాదు, వాడికి 2.5 ఏళ్ల పిల్లాడైనా వాడి ఎదుగుదల సంవత్సరంన్నర మాత్రమే ఉంది. సంవత్సరంన్నర ఏంటంటే వాకింగ్ వీటిల్లో, కాకపోతే లాంగ్వేజ్ అంటే మాటల్లో మటుకు 9 నెలల్లాగే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్ 9 నెలల లోపలే ఉన్నాడు. అమ్మ నాన్న కూడా కంప్లీట్ గా వచ్చేవి కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. సో వాడికి ఏం అర్థమయ్యేది కాదు. సో వాడి ఎదుగుదల చాలా తక్కువ. 2.5 ఏళ్ల పిల్లవాడికి ఏమీ ఎదుగుదలే లేదు. కారణం ఏంటంటే ఎడం వైపు వెనక భాగంలో ఉన్న మచ్చ వల్ల వాడికి ఫిట్సే కాకుండా వాడికి ఎదుగుదల కూడా, ఆ ఫిట్స్ వల్ల ఎదుగుదల కూడా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే మనకి బెస్ట్ ఆప్షన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలా చేయొచ్చు అంటే ఈ ఎడమ వైపు వెనక భాగము ముందు భాగం నుంచి సెపరేట్ చేసి డిస్కనెక్ట్ చేయొచ్చు. ఎడమ వైపు భాగము మన మాటకి వాటికి ఇంపార్టెంట్ ఏరియా. మీరు అడగొచ్చు ఎందుకు ఎడమ వైపు భాగం తీసేస్తే మళ్ళీ వాడి ఫంక్షన్ మాట పోతుందేమో. లేదు, అలా కాదు. వాడికి ఎడమ వైపు భాగము దీని యొక్క ఫంక్షన్ ఆపోజిట్ లోబ్ ఆల్రెడీ తీసుకుంటది. ఎందుకంటే 7 ఏళ్ల లోపల వాళ్ళకి ప్లాస్టిసిటీ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని యొక్క గొప్పదనం ఏంటంటే మన దేవుడే సృష్టికర్తే ఈ లోప్ ఫంక్షన్ ఈ లోప్ తీసుకునేటట్టు 7 ఏళ్ల లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ సూపర్ గా ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి తీయటం వల్ల వాళ్ళ ఫిట్స్ ఆగిపోవటమే కాదు, ఎదుగుదల కూడా నార్మల్ గా వస్తుంది. అండ్ ఈ యొక్క ఫంక్షన్ ఈ లోపు తీసుకుంటుంది. సో అది కేవలం 7 ఏళ్ల లోపలే సాధ్యం అండి. తర్వాత వాళ్ళకి ఎదుగుదల, మనకి బ్రెయిన్ ఎదుగుదల తర్వాత ఆగిపోతుంది. సో నేను ఎర్లీగా వీటికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బెస్ట్ అవుట్కమ్స్ నేను 6 నెలల లోపల పిల్లాడికి కూడా చూసాను ఇట్లాంటి వాళ్ళకి. సో ఇలా వీడికి మనము 2025 ఫిబ్రవరిలో మనం సర్జరీ చేసాము. సర్జరీ చేసిన తర్వాత అది ఫిట్స్ అసలు రావట్లా. ఇలా ఆల్మోస్ట్ 10 months అవుతుంది. అదే కాకుండా వాడికి ఎదుగుదల కూడా బాగా అవుతుంది. మాట్లాడుతున్నాడు, అందరితో కమ్యూనికేట్ అవుతున్నాడు. సో ఇంకా అంటే ఇమీడియట్ గా ఎదుగుదల ఉండదు. ఓవర్ 2-3 years కంప్లీట్ గా నార్మల్ కిడ్ అవుతాడు. అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ దట్ ఫిట్స్ అయితే ఇమీడియట్ గా ఆగిపోయాయి. సో గివింగ్ ఏ సెకండ్ లైఫ్ ఇన్ పీడియాట్రిక్ ఎపిలిప్సీ. అంతే కదా, ఒక అబ్బాయికి ఫిట్స్ ఆగిపోవటం కాదు, మనం చేస్తుంది లైఫ్ మార్చేసాం. అఖిల భారత కార్మిక హక్కుల సమర పతాకకు వేదికగా కాబోతున్న విశాఖకు కార్మికులంతా అత్యధికంగా తరలివచ్చి సిఐటియు 18వ అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు. బుధవారం కార్మిక కర్షక భవన్ సిఐటియు న్యూసిటీ కార్యాలయంలో న్యూసిటీ అధ్యక్షుడు వై నగేష్ అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. అనంతరం విశాఖపట్నంలో జరుగుతున్న అఖిల భారత మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు, నగర కార్యదర్శి నరసింహులు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నగర కోశాధికారి సిహెచ్ సాయిబాబా, ఉపాధ్యక్షులు రాముడు, సుధాకరప్ప, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, యేసు, రాజు, సహాయ కార్యదర్శులు ప్రభాకర్, మొహమ్మద్ రఫీ, లక్ష్మీబాయి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి సిఐటియు అఖిల భారత మహాసభలను, జయప్రదం చేయండి సిఐటియు అఖిల భారత మహాసభలను, సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిఐటియు అఖిల భారత మహాసభలు 18వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తేదీ నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ మహాసభలు భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, వాటిపైన రాబో కాలంలో చేయాల్సినటువంటి పోరాటాల గురించి చర్చించడానికి దేశవ్యాప్తంగా 2000 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల నుంచి అందులో పాల్గొంటున్నారు. ఆ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు కమిటీగా మేము కోరుతున్నాం. ఈ మహాసభల జయప్రదానికి ప్రజలు, కార్మికులు అన్ని రకాలుగా సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ మహాసభలు జయప్రదం చేయడము అంటే కార్మిక హక్కుల్ని కాపాడుకోవడమే. ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారేటువంటి విధానాలు ఈరోజు తీసుకొని వస్తున్నారు. గతంలో 129 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కూడా ఈరోజు మార్పులు చేసి
కట్టు బానిసలు చేసేటువంటి విధంగా లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ అఖిల భారత మహాసభలో లేబర్ కోడ్ల గురించే ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి రాబో కాలంలో జరిగేటువంటి పోరాటాలను రూపొందించుకోవడం కోసమే ఈ మహాసభలు జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలు కార్మికులు గుర్తించాలని, ఈ మహాసభలు జయప్రదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జిల్లాలో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, భూమి సారవంతం పెంపు దిశగా ప్రకృతి వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల రైతు సేవ కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వీక్షించి అనంతరం గ్రామ రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పంటల ఆరోగ్యం, నేల ప్రాంతీయ జీవ వైవిధ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగం తగ్గించే, నేలలో జీవ క్రియాశీలత పెంచే విధానాలను రైతులు అమలు చేస్తే అధిక దిగుబడి సహజంగానే వస్తుందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఖాద్రి, తహసీల్దార్ శేషఫడి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి స్పీచ్ ఇవ్వడానికి ఇక్కడ ఆర్ఎస్టీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో మీరు చూస్తే రైతులందరూ కూడా చాలా వరకు ఇరిగేటెడ్ ఏరియా ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు. ఇంకా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి దాని దిశగా ముందుకు పోవాలి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కాటన్, తర్వాత చిల్లీ, ఆనియన్ అవి ఎక్కువ లాస్ట్ టైం కూడా వేశారు. ఇప్పుడు కొంచెం ఆనియన్ తగ్గింది, చిల్లీ కూడా తగ్గించి క్రాప్ డైవర్సిఫికేషన్కి వెళ్తున్నారు. అంటే మేజ్కి వెళ్తున్నారు, మిగతా ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఏంటంటే మనం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మార్కెట్ డిమాండ్ ఏముంది, మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏ పంట వేస్తే వాళ్ళకి ఎక్కువ మనకి ధర పలికే అవకాశం ఉంటుంది, దేనికి డిమాండ్ ఉంది అని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే రైతులు కూడా ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్కి ఎక్కువగా వెళ్ళాలి. మెయిన్గా యానిమల్ రేరింగ్ కూడా చేయాలని చెప్తూ ఉన్నామండి. ఎందుకంటే ఒక దగ్గర పంటలో నష్టం వచ్చినా కూడా పశువులను పెంచుకుంటే దానివల్ల మనకు డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకి యానిమల్ రేరింగ్ చూసుకుంటే షీపు, పొట్టేలు, అలాగే బర్రెలు, ఆవులు అన్నీ కూడా పెంచుకుంటూ ఉన్నారు. వీటికి ఒక మిల్క్ సెంటర్, కలెక్షన్ సెంటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఫీడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫీడ్ సబ్సిడీ మీద సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం కూడా ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు పంట పండించడం ఎలాగంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ అంటే ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఫార్మర్ నుంచి డైరెక్ట్గా ట్రేడర్కి కనెక్ట్ చేయడం, మధ్యలో మిడిల్ మెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా. సో దానికి ఎలా చేయాలి అనేది ఆర్ఎస్కే లెవెల్లోనే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దీని మీద
అసలు ఎలాగ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఆనరబుల్ సీఎం గారు చెప్పిన 5 సూత్రాలు, 5 ప్రిన్సిపల్స్, వాటర్ని మనం ఎలా కన్సర్వ్ చేసుకొని ఎలాగ జాగ్రత్తగా వాడుకోవాలి, అలాగే డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్ ఎలా చేయాలి, టెక్నాలజీ ఎలా వాడుకోవాలి. ఇప్పుడే ఒక ఆయన కూడా ఇక్కడ ఎంసీఏ చేసాము, నాకు డ్రోన్కి సంబంధించి లోన్ కావాలి అని చెప్పి అంటున్నారు. సో అనుసంధానం చేయాలి, టెక్నాలజీ అండ్ క్రాప్ని అనుసంధానం చేసి. మనకి లేబర్ కూడా ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, లేబర్ దొరకట్లేదు అని చెప్పి కూడా కంప్లైంట్ వస్తుంది. కాబట్టి ఆ దిశగా మెయిన్గా అడుగులు వేయాలని చెప్పి ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి ఫస్ట్ తయారు చేసుకొని రిక్వైర్మెంట్ అంతా కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోరంట్ల అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఏపీలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలపై సిబిఐ విచారణ జరిపించాలి. గంజాయి ముఠ చేతిలో హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టరేట్లో ఘనంగా 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. రెండు సంవత్సరాల పిల్లోడికి అరుదైన డ్రగ్ రెసిస్టెంట్ మూర్ఛ వ్యాధికి అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం. అఖిల భారత కార్మిక హక్కుల సమర పతాకకు వేదిక కాబోతున్న విశాఖకు తరలిరండి సిఐటియు.